హాయ్ అన్న, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాల్సా. ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు మీ ముందుకి టాటా సఫారీ స్ట్రోమ్ తీసుకురావడం జరిగింది. 2018 టాప్ అండ్ వేరియంట్ విఎక్స్ వేరియంట్ సార్. ఫస్ట్ ఓనర్ బండి, యూపీ బండి. దీనికైతే ఇన్వాయిస్ వస్తుంది, ఎన్ఓసి ఉంటుంది. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్. కేవలం 90,000 కిలోమీటర్లు తిరిగింది. రెండింటికి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. ఒకసారి నీట్గా డీటెయిల్గా అయితే బండి చూపిస్తాను. బండి అయితే ఢిల్లీలో ఉంది. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ అయితే ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాలండి సార్. ఒకసారి బండి చూసుకోవచ్చు సార్. వైట్ కలర్ టాటా సఫారీ స్ట్రోమ్ డీజిల్ బండి, వ్యారికోర్ ఇంజన్ చూసుకోవచ్చు. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, ఎల్ఐ వీల్స్ వస్తాయి సార్. టాప్ అండ్ వేరియంట్ 2018 3వ నెల బండి. మ్యాక్సిమం ఒరిజినల్ ఉంది సార్. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవు. రైట్ సైడ్ అయితే అక్కడక్కడ గీతలు పడితే టచ్అప్ అనేది కామన్ ఏ బండికైనా సరే. చూసుకోవచ్చు. యూపీ బండి సార్, ఢిల్లీలో ఉంది. చూసుకోవచ్చు. విఎక్స్ అనమాట. బ్యాక్ సైడ్ ఎటువంటి స్క్రాచ్లు కానీ డెన్స్ అయితే లేవు. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్, టాటా గ్లాస్ చూసుకోవచ్చు. గ్లాస్ ఒరిజినల్, ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు, రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. రెండింటికి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. రివర్స్ కెమెరా ఉంది, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి. చూసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంది సార్. 2018 ఎల్ఐ వీల్స్ వస్తాయి. చూసుకోవచ్చు. అండ్ అయితే చాయిస్ నెంబర్ చూసుకొని మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. గ్లాస్ కంపెనీ గ్లాసు. టైర్లు చూసుకోవచ్చు. 100కి 80-90% టైర్ పర్సెంటేజ్ ఉంది. ఎల్ఐవీలు ఎక్కడ డ్యామేజ్ లేదు. డోర్స్ కానీ గ్లాసులు కానీ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ లేదు. 100కి 100% నాన్ యాక్సిడెంటల్ బండి సార్. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి, గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. టాటా కంపెనీ గ్లాసులు చూసుకోవచ్చు. సీట్ కవర్స్ చూసుకోవచ్చు. 100కి 80-90% కంపెనీ సీట్ కవర్సే సార్. ఆఫ్టర్ మార్కెట్ అయితే వేయించుకోలేదు. బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ వస్తాయి, సెంట్రల్ ఏసీ ఉంటుంది. చూసుకోవచ్చు. సీట్ కవర్స్ 100కి 80-90% సీట్ కవర్స్ ఉన్నాయి. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు, రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు. 100కి 100% నాన్ యాక్సిడెంటల్ సార్. వాళ్ళు అయితే చూసుకోవచ్చు. ఎక్కడ రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ ఎటువంటిది లేదు. బ్రాకెట్స్ కూడా ఎటువంటి పాన్ అయితే పెట్టలేదు డోర్స్కి. చూసుకోవచ్చు. 100కి 100% నాన్ యాక్సిడెంటల్. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఫ్రంట్ సైడ్ సీట్ కవర్ చూసుకోవచ్చు. 100కి 80-90% ఫ్రంట్ సైడ్ సీట్ కవర్స్ ఉండడం జరిగింది. చూసుకోవచ్చు. నార్మల్ ఏసీ వస్తుంది. కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది. 6 గేర్స్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది సార్. స్టీరింగ్లో ఎయిర్ బ్యాగ్, డాష్ బోర్డ్లో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. చూసుకోవచ్చు. టైర్లు వచ్చేసి 4 సీల్ టైర్లు ఉన్నాయి, 90% ఉన్నాయి. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ లేదు. సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. చాయిస్ కూడా చూసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజ్ లేదు. అడ్డపట్టి కానీ నిలువు పట్టి కానీ పర్ఫెక్ట్ ఉంది సార్. ఎల్ఐవీలు ఎక్కడ డ్యామేజ్ లేదు. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది, టాటా గ్లాసు. చిన్న బ్రేక్ ఉంది సార్. 2018 3వ నెల యూపీ బండి. ఫైనాన్స్లో అయితే రావు సార్. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. చూసుకోవచ్చు. ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు. గ్రిల్ పర్ఫెక్ట్ ఉంది. బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవు. భయ్యా చావిదేనా? చావి చూసుకోవచ్చు. రెండింటికి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్. 2 కీస్ ఉన్నాయి. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. లెవెల్ చూసుకోండి, అక్కడ డ్యామేజ్ లేదు. చిన్న బ్రేక్ ఉంది ఇక్కడ. గ్లాస్ అయితే మ్యాక్సిమం మొత్తం ఒరిజినల్ ఉంది సార్. అయితే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. క్లచ్ లైట్ ఉంది. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. 91,000 కిలోమీటర్లు తిరిగింది. చూసుకోవచ్చు. స్టీరింగ్లో ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ ఆడే కంట్రోల్స్. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు. డిస్ప్లే వస్తుంది. చూసుకోవచ్చు. రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది. ఇంకో టాటాదే సార్, కంపెనీ నుంచి వచ్చినటువంటిదే. గేర్ బాక్స్ పర్ఫెక్ట్ ఉంది. ఏసీ చిల్డ్ ఉంది సార్. మ్యూజిక్ ప్లేయర్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ ప్లేయర్ వర్కింగ్లో ఉంది సార్. బండి అయితే చాలా నీట్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. దీని ధర వచ్చేసి కేవలం 6,60,000 చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ రేట్ అయితే కాదు. కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉంది సార్. ఎక్కువైతే బార్గెనింగ్ అడగొద్దు. లక్షలు పెట్టేది 20-30 వేలు ఎక్స్ట్రా పెడతాను, అంతకంటే ఎక్కువ పెట్టను సార్. ఎక్కువ పెట్టినా ఉపయోగం ఉండదు నాకు.
వీడియో చేసి కూడా అనవసరం, టైం పాస్ అయిపోద్ది, టైం వేస్ట్. అందుకే ఎక్కువ బార్గెనింగ్ అయితే పెట్టండి సార్. 20-30 వేలు మహా అయితే. బాగానే గ్లాసులు డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్. ఫుట్ రెస్ట్ కూడా ఉంది. అండర్ బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు. అండర్ బాడీ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఏబిఎస్ వస్తుంది. యాప్రాన్స్ చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్. లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు. రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ ఉంది. కంపెనీ బార్ కోడ్స్ చూసుకోవచ్చు, కంపెనీ లేబుల్స్తో ఉంది సార్. ఫెండర్ కూడా ఎటువంటి పాన్ అయితే పెట్టలేదు, మొత్తం ఒరిజినల్ పెయింట్తో ఉంది భయ్యా చూసుకోవచ్చు. బానెట్ కూడా ఒరిజినల్ ఉంది సార్. ఇప్పటివరకు అయితే పాన్ అయితే పెట్టలేదు, మొత్తం పర్ఫెక్ట్ ఉంది. బార్ కోడ్స్తో ఉంది. బానెట్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్. ఎక్కడ ఆయిల్ లీకులు కానీ ఎటువంటిది అయితే లేదు ఇంజన్ నుంచి. చాలు కన్నా భయ్యా. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఆయిల్ లీకులు కానీ ఎటువంటిది అయితే లేదు. 100కి 100% నాన్ యాక్సిడెంటల్. ఇంజన్ సీల్డ్ ఉంది. ఎక్కడ ఆయిల్ లీక్ లేదు. బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు. బ్యాటరీ నుంచి పర్ఫెక్ట్ ఉంది. ఇంజన్ కూడా చాలా స్మూత్ ఉంది సార్ చూసుకోవచ్చు. ఓవరాల్ లుక్ అయితే 100కి 100% నాన్ యాక్సిడెంటల్ అనమాట. బండి అయితే ఢిల్లీలో ఉంది సార్. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ లేదా ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ లుక్ చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. దీని ధర వచ్చేసి కేవలం 6,60,000 రూపాయలు అడుగుతున్నారు. ఇది కూడా ఫైనల్ రేట్ కాదు, కొద్ది మటుగా బార్గెనింగ్ ఉంటుంది సార్. మ్యాక్సిమం 20 నుంచి 30 వేలు అంతే, ఎందుకంటే ఎక్కువ అయితే బార్గెనింగ్ ఉండదు. బార్గెనింగ్ అడగాలనుకున్నా ఫోన్ అయితే చేయొద్దు దయచేసి. టైంపాస్ కాల్స్ అయితే తీసుకోవాలన్న ఉద్దేశం ఉంటేనే చేయండి. కొంచెం మొత్తం ఒరిజినల్ ఉంది. ఈ బండి ఒకటి, హోండా బీఆర్వీ ఒకటి, ఈ 2 బండ్లు అయితే ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాం సార్. బీఆర్వీ కూడా ఒరిజినల్ ఉంది, 99,000 తిరిగింది. దాని వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఓకే సార్, నమస్తే. ఈ 2 బండ్లు అయితే కేర్ ఆఫ్లు చేయించుకోవచ్చు సార్. యూపీ బండి, ఒకటి హర్యానా బండి అనమాట. మీకు ట్యాక్స్ కట్టుకునే పని ఉండదు. 15 సంవత్సరాలు వాడుకోవచ్చు. వాడుకునే వాళ్ళు అయితే అమ్ముకోవాలనుకున్నప్పుడు ఎన్ఓసి తీసుకుని అమ్ముకోవచ్చు. ఓకే సార్, నమస్తే.